నిన్న వీడియోలో లక్ష్మీదేవిని గట్టిగా అడిగేసానేమో దీన్ని తిక్క కుదురుద్దామని ఉన్నది ఊడ్చుకెళ్ళిపోయింది. ఈ రోజు బ్యాడ్ డే అని చెప్పుకోవాలి. మార్నింగ్ లేచి అద్దం చూసుకున్న వెంటనే పెద్ద షాక్. ఇయర్ రింగ్ కింద మొక్క తెగిపోయి పడిపోయింది. ఎక్కడ పడిందో తెలియదు, మొత్తం ఎతికేసాను. నేను వదిలేయడానికి బంగారం రేట్ ఏమైనా తక్కువ లేని కిచెన్ లోకి వచ్చి మిక్సీ చేస్తుంటే మొన్న కొన్ని మిక్సీ జరిపోయింది. మార్నింగ్ మా ఆయన తిట్లతో స్టార్ట్ అయిన దరిద్రం ఇప్పటికీ నన్ను వదలట్లేదు. ఇలాగే చిన్న చిన్నవి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. దానికి ఒక ఎక్స్పైర్ డేట్ ఉన్నట్టు నా దరిద్రానికి కూడా ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటది కదా. అప్పుడు మంచి రోజులు వస్తాయి మనకి. ఎంత బాధ ఉన్నా బెంగున్నా బలంగా తినాలన్నదే మన కాన్సెప్ట్. బంగారం పోయిందని బాధపడుతూ కూర్చుంటే బాడీ వీక్ అయిపోద్ది. ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు, దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా. పోయింది పావలా అయితే చేస్తున్న ఓవర్ యాక్షన్ 10 రూపాయలు అనుకోవచ్చు. బట్ అందులో మనం ఎక్స్పర్ట్. ఎంతైనా బంగారం పోయిందంటే బాధ ఉండదా చెప్పండి. అలాంటి సినిమా డైలాగ్ 4 గుర్తు తెచ్చుకొని ఈ కుడుము ఇంకా చికెన్ కర్రీని ఒక పట్టు పెట్టేసా. ఈ రోజే ఇంకోటి గమనించా, ఫాలోవర్స్ అందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. సర్లేండి, మన రోజులు రావాలి, మనం బాగుపడాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా.